అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో జనవరి 12, 1990లో విడుదలై నేటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు నటించిన 'రావు గారింట్లో రౌడీ' ఆ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా జనవరి 12, 1990లో విడుదలైంది. ఈ సినిమా ఏంటంటే 'రావు గారింట్లో రౌడీది' అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే ముఖ్య పాత్రలోకి న నటించడం మొదలెట్టారు. 60 ఏళ్ళు పూర్తయిన తర్వాత. అంచేత ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి జంటతో పాటు ఇంకో యువ జంట కూడా ఉంటుందన్నమాట. అప్పుడు కొన్ని సినిమాలు అలాగే వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి జంట, ఇంకో యువ జంట. అలా చూసుకుంటే ఈ సినిమా కథానాయిక అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన వాణిశ్రీ గారు. యువ జంటగా సుమన్, రజని నటించారు. అలాగే ఈ నిర్మాణ సంస్థ రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిందండి. నిర్మాత ఎన్ సాయి ప్రసన్న. తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు, తర్వాత స్క్రీన్ ప్లే కూడా కోడి రామకృష్ణ గారు. ఆయన కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిగానే చెప్పుకునేవారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది రాజ్ కోటి. వాళ్ళిద్దరూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం శరత్. అదండి చిత్రం యొక్క ముఖ్య విశేషాలు. ఇకపోతే ఈ సినిమా సూక్ష్మంగా కథ ఏముందంటే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారి జంట రౌడీ. ఇందులో సుమన్ ఏమో రౌడీ అనమాట. నాగేశ్వరరావు గారి ఆర్ వాణిశ్రీ గారి జంటకి ఉన్న కుమారుడు, వాళ్ళ మనవరాలికి సుమన్ ద్వారా జరిగిన అన్యాయాన్ని మళ్ళీ సుమన్ ద్వారానే ఎలా మళ్ళీ తొలగించుకున్నారు అన్నది ఈ చిత్ర కథ ముఖ్యంగా. అందుకనే ఈ చిత్రానికి 'రావు గారింట్లో రౌడీ' అని పేరు పెట్టినట్టున్నారు. అదండి ఈ చిత్ర కథ సింపుల్‌గా చూసుకుంటే. చిత్రం బావుంటుంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి. వాణిశ్రీ గారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన కొన్ని సినిమాల్లో ఇది కూడా ఒకటి. 'రాజేశ్వరి కళ్యాణం', 'రావు గారింట్లో రౌడీ' ఇలాంటి సినిమాల్లో ఆవిడ నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారితో మళ్ళీ. అదనమాట ఈ చిత్ర విశేషాలు. చిత్రం చూడడానికి చాలా బావుంటుంది. యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడండి. మరీ పెద్దగా ఆడినట్లేదు. అబోవ్ యావరేజ్ సినిమా కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సుమన్‌కి ఉన్న వాల్యూ వల్ల సుమన్‌ని సెకండ్ లీడ్‌లో పెట్టుకున్నట్టున్నారు ఈ సినిమాలోని. రజని అప్పటికే ఫేమస్ హీరోయిన్‌గా ఉన్నారు. అంచేత ఇద్దరిది కలిపిన సినిమాగా వచ్చిందనమాట ఈ నలుగురితో. మ్యూజిక్ కూడా యావరేజ్‌గానే చెప్పుకోవాలి. రాజ్‌కోట్ గారి మ్యూజిక్ పర్వాలేదు. మరీ గొప్ప కాకపోయినా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఈ సినిమా మ్యూజిక్. చూడవలసిన సినిమాయే. యూట్యూబ్‌లో ఉంది. తప్పకుండా చూడండి. నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారి జంట కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు పాటలు కూడా ఉన్నాయి కొన్నిద్దరికీను. అదనమాట అండి విశేషాలు. ఈ సినిమా విశేషాలు. ఈ సినిమా గురించి సింపుల్‌గానే చెప్పుకున్నాం. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు 84 తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒక 'సీతారామయ్య' గారు లాంటి సినిమాలు తప్ప మిగిలినవన్నీ యావరేజ్ సినిమాలుగానే ఉన్నాయి కాబట్టి మామూలుగానే చెప్పుకుంటున్నాం అనమాట. అవండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో సినిమా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.